ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారంగా మారిందా? చంద్రబాబు అసమర్థ పాలన ఏపీకి శాపంగా మారిందా? అమరావతి గుదిబండ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ని మరో హిమాచల్ ప్రదేశ్గా మార్చబోతోందా? ఏపీలో ఆదాయ వనరులన్నింటినీ టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఆదాయంగా మార్చేసుకున్నారా? పబ్లిసిటీ పిచ్చితో సీఎం నుండి ఎమ్మెల్యేల వరకు చేస్తున్న దుబారా ఖజానాకు తలకు మించిన భారంగా మారిందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. చంద్రబాబు సర్కారు ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక సంక్షోభం దిశగా పరుగులు పెట్టిస్తుందని చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ఆర్థిక సంక్షోభం ఇప్పుడు యావత్ దేశాన్ని కలవరపెడుతుంది. మరీ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్థిక రంగంలో నెలకొనడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలవరపెడుతుంది. హిమాచల్ ప్రదేశ్ లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా దాపురిస్తాయా? హిమాచల్ ప్రదేశ్లోనే భవిష్యత్తులో అమరావతి లాంటి గుదిబండ ప్రాజెక్టుల వలన ఆంధ్రప్రదేశ్ కూడా మారిపోతుంది అన్నటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఆర్థికంగా హిమాచల్ ప్రదేశ్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ రాష్ట్ర ప్రభుత్వం 6 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 30% కోత పెట్టాలని నిర్ణయించింది. దీనికి కారణం రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అప్పులు ఉండడం, అప్పులు చేసినటువంటి నిధులు కూడా తిరిగి అప్పులకు వడ్డీలకే ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అంతటి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం హిమాచల్ ప్రదేశ్లో నెలకొందన్నది వాస్తవం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గణాంకాలు ఇవన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. అందుకనే ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టినటువంటి పరిస్థితి. ఏపీలో అప్పులు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా దాటిపోవడం దేనికి సంకేతం? టీడీపీ నేతల దోపిడీ రాష్ట్ర ఖజానాను దివాలా తీయించేస్తుందా? రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భయంకరంగా పెరగడానికి చంద్రబాబు అసమర్థ పాలనే కారణమా? ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, అప్పులపై నియంత్రణ లేకపోవడం రాష్ట్రాన్ని ముంచేసిందా? హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక సంక్షోభాన్ని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొస్తున్నారా? ఈ ప్రశ్నలు అన్నింటికీ అవుననే సమాధానం చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ విభజన కంటే ఇప్పుడు చంద్రబాబు సాగిస్తున్న పాలన ఏపీకి అతిపెద్ద శాపంగా మారింది. 500 కోట్లు అప్పు చేయనిదే రోజు గడవని దుస్థితికి రాష్ట్ర ఖజానాను తీసుకొచ్చారు చంద్రబాబు. మొన్న శ్రీలంక, నేడు హిమాచల్ ప్రదేశ్ల జాబితాలో రేపటి రోజున చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని చేర్చబోతున్నారు. ఏపీలో చంద్రబాబు పాలన చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని చూసి సాక్షాత్తు కాగ్ సైతం విస్తుపోయింది. రాష్ట్రం ఎటుపోతోందోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగుల జీతాల్లో 30% కోత పెట్టేంత ఆర్థిక సంక్షోభం నెలకొంది. భవిష్యత్తులో చంద్రబాబు పాలన వల్ల ఏపీలోనూ ఇలాంటి ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. అమరావతి అప్పులు, అవినీతి కోసం చేస్తున్న అప్పులు, ఆదాయ మార్గాలను దోచేస్తున్న టీడీపీ మాఫియా ఏపీ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలు అంటున్నారు. ఏపీలో ఆర్థిక రంగం కాస్త చంద్రబాబు పాలనలో అప్పుల రంగంగా మారిపోయింది. ఆర్థిక శాఖను అప్పుల శాఖగా మార్చేశారు. ఆదాయాలు ఎలా పెంచాలన్న తాపత్రయం కంటే ఈ నెల అప్పు ఎలా తేవాలన్న తాపత్రయమే చంద్రబాబు అసమర్థ పాలనలో కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు గత 23 నెలలుగా సాగుతున్న బాబు పాలనే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో ఆల్ టైం రికార్డ్ నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ని పాలించిన ఏ ముఖ్యమంత్రి చేయనంత దారుణంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం చేయని రీతిలో అప్పులు గొప్పగా రాష్ట్రాన్ని మార్చేశారు. కేవలం 23 నెలల్లోనే 3,56,655 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. తన ఘోరమైన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్లో అప్పుల రికార్డు నెలకొల్పారు చంద్రబాబు. 1,98,564 కోట్లు బడ్జెటరీ అప్పులు చేసిన చంద్రబాబు కార్పొరేషన్ల గ్యారంటీ అప్పుల కింద మరో 1,10,704 కోట్లు అప్పు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్కి తరతరాల పాటు గుదిబండగా మారనున్న అమరావతి రాజధాని పేరుతో మరో 47,387 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఇలా దేశంలోని అత్యధిక అప్పులు చేసిన సీఎంగా రికార్డు సాధించిన చంద్రబాబు తన పాలనలో నెలకు సగటున 15,506 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. అంటే ప్రతిరోజు చంద్రబాబు 516 కోట్లు అప్పు చేస్తున్నారన్నమాట. ఇంకా సూటుగా చెప్పాలంటే తెల్లారి లేస్తే అప్పు చేయాల్సిందే. రాత్రి పడుకునే ముందు మరుసటి రోజు ఎక్కడ ఎలా అప్పు చేయాలో ఆలోచించాల్సిందే. సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రతిరోజు చేస్తున్న పని ఇదే. ఈ మధ్య పదే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కుమారుడైనటువంటి మంత్రి నారా లోకేష్ గారు కానీ, మేము ఉద్యోగాల నియామకం లక్షల్లో చేస్తాం, ప్రతి నెలా చేస్తాం, 3 నెలలకు ఒకసారి చేస్తాం, ఇట్లా రకరకాల కథలు చెప్తున్నారు. వాళ్ళు వచ్చాక వాస్తవానికి ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశారంటే అది కూడా అవాస్తవంతో కూడా అంకెలు చెబుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే జాతీయ మీడియా చర్చలో పాల్గొంటూ 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి జాతీయ మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయే విధంగా ఓ ఫిగర్ చెప్పేశారు.
ఇప్పుడు ఏం చేస్తారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఉన్న ఉద్యోగులకు జీతాలు కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొత్త ఉద్యోగాలు నియామకం చెయ్యం అని చెబుతారు. మంగళవారం అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లింది చంద్రబాబు పాలన. ఎన్నికల్లో తాను సంపద సృష్టిస్తానని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న చంద్రబాబు ఈ దేశంలో ఏ సీఎం చేయనంత దారుణంగా అప్పుల రికార్డును సృష్టిస్తున్నారు. ప్రస్తుత నెల ఏప్రిల్ నెల, ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల. ఈ ప్రారంభ నెలలో కూడా చంద్రబాబు ప్రభుత్వం 15 రోజుల్లోనే 9,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది. ఈ అప్పుతో చంద్రబాబు గత 23 నెలల్లో చేసిన అప్పు 3,56,565 కోట్లకు చేరింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కరోనా లాంటి పాండమిక్ ప్రభావం ఉన్నప్పటికీ 60 నెలల్లో 3,37,000 కోట్లు అప్పులు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో 23 నెలల్లోనే ఆ అప్పును అధిగమించేశారు. ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిందో ఈ లెక్కలే నిదర్శనం. రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు లేవు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ కోతపెట్టారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను నమ్మించడానికి ఆడబిడ్డ నిధి ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, రైతు భరోసా కింద 20,000 ఇస్తాం, 84 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తాం, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం, డ్వాక్రా మహిళలకు 10 లక్షల 0 వడ్డీ రుణాలిస్తాం, ప్రతి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలిస్తామని హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ పథకాలన్నీ ఎగనామం పెట్టిన అప్పులను మాత్రం భారీగా తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఏ రాష్ట్రమైనా, ఒక కుటుంబం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ తనకున్న ఆదాయానికి మించి అప్పులు చేస్తే అది సరైన పద్ధతి కాదు. ఆదాయానికి మించి అప్పులు చేసిన కుటుంబాలు చాలా నాశనం అవ్వడం చూసాం. అలాగే రాష్ట్రాలు కూడా నాశనం అయిపోతాయి. సో ఆదాయానికి మించి మనం అప్పులు చేయడం మంచి పద్ధతి కాదు, ఆరోగ్యకరమైనటువంటి ఎకానమీ కాదు అది. ఇంత భయంకరమైన ఆర్థిక దుస్థితి ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేదని ఆర్థిక శాఖ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఆదాయం భారీగా పతనం కావటం, ఆదాయం వచ్చే వనరులు అన్నింటినీ టీడీపీ నేతలు గుప్పిట్లో పెట్టుకుని దోపిడీ చేస్తూ ఉండడంతో ఆర్థిక సంక్షోభం నెలకొంది. పక్క రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ గురించి స్టడీ చేసేటప్పుడు మాలాంటి సోషల్ యాక్టివిస్టులు అసలు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఇది కూడా చాలా ఆందోళనకరంగానే ఉంది. అంటే 23 నెలల పరిపాలనా కాలంలో ఇప్పటికీ మంది 3,56,655 కోట్లు ఇంతవరకు మనకి ఉంది, అప్పులు ఉన్నాయి. అంటే అప్పులు ప్రతి ప్రభుత్వం చేస్తుంది, దాన్నేమి మనం కాదనట్లేదు. కానీ 23 నెలలకి 3,56,655 కోట్లు అనేది కొంత ప్రమాదకరమైనటువంటి విషయమే. చంద్రబాబు పాలనలో ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పింది. అమరావతిలోనూ ఇతర టెండర్లలోనూ దోపిడీ కోసం భారీగా అంచనాలు పెంచేసి మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలను టీడీపీ నేతలు కొల్లగొడుతూ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో హిమాచల్ ప్రదేశ్ కంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. స్పెషల్ ఫ్లైట్లు, బంగ్లాలకు సోకులు, విదేశీ జల్సా ట్రిప్లు, పబ్లిసిటీ ఈవెంట్లు, ఎల్లో మీడియాలో 100 కోట్ల గోబెల్స్ ప్రచారం వంటి ప్రాధాన్యతలతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. అమరావతి లాంటి 2 లక్షల కోట్ల గుదిపుండ ఏకంగా రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంగా మార్చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్తో పోల్చుకునే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ను తీసుకొచ్చారు చంద్రబాబు. ప్రస్తుతం మన రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గిపోతున్నాయి. టీడీపీ అవినీతి పాలన ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. దీంతో జీతాలు, పెన్షన్లు, వడ్డీలకే రాష్ట్ర ఆదాయంలో 94% పోతోంది. రాష్ట్ర స్థూల ఆదాయం అంటే జీఎస్టీపీలో అప్పుల శాతం 61% ఉంది. ఇది దేశంలోనే అత్యధికంగా ఉంది. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇదే నిదర్శనం. వైపు ఇసుక ఫ్రీ అని పేరుతో మొత్తం టీడీపీ నేతల చేతుల్లో ఇసుక మాఫియా చేతిలో పెట్టేశారు. దీనివల్ల ఇసుక వల్ల ఆదాయం రావడం లేదు రాష్ట్రానికి. మరొక వైపు మైనింగ్ వల్ల ఆదాయం పెరగడం లేదు. అక్కడ కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు ప్రజాప్రతినిధులు మాఫియాగా మారి ఆ మైనింగ్ ఆదాయాన్ని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు లిక్కర్ సేల్స్ మాత్రం విపరీతంగా 70% పైగా పెరిగింది. ఆడవాళ్ళ మానాలను కూడా పనంగా పెట్టి లిక్కర్ సేల్స్ని పెంచారు, కానీ ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదు. 1,30,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. పైగా ఆ వివరాలను దాచేస్తుంది. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల వివరాలను కూడా ప్రకటించకుండా దాచేస్తుంది. ఏపీ ఆర్థిక స్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి, హిమాచల్ ప్రదేశ్ తరహాలో అప్పులు పెరగడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చి
చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా మేనేజ్ చేస్తున్నారు, కానీ రాష్ట్ర పరిస్థితి ఎట్లా తయారైంది, జగన్మోహన్ రెడ్డి గారు చేయటం వల్ల కలర్ ఇవ్వటం వలన అవాస్తవాలను ప్రచారం చేయడం మాత్రం అవుతుంది. ఉద్యోగస్తుల జీతాలు మెడల మీద కత్తి వేలాడుతోంది. ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద కత్తి వేలాడుతోంది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వటం మీద అనుమానాలు ఉన్నాయి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మెడ మీద వాళ్ళ ఉద్యోగ భద్రత లేకుండా మెడ మీద కత్తి వేలాడుతోంది. ఇక రెవెన్యూ లోటు విషయానికి వస్తే హిమాచల్ కంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఘోరంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో రోజువారీ ఖర్చులో రెవెన్యూ లోటు 2.8% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 6.8% రెవెన్యూ లోటు ఉంది. ఇక ఆదాయంలో కమిటెడ్ వ్యయం లెక్కలు చూస్తే అది కూడా దేశంలోకెల్లా ఏపీలోనే అధికం. రాష్ట్ర ఆదాయంలో 94% జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు ఖర్చు చేస్తున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆదాయం మాత్రం పెరగకపోవడం ఈ దుస్థితి నెలకొంది. ఇదే ఇతర రాష్ట్రాలను మనం పరిశీలిస్తే ఆదాయంలో ఒరిస్సా 28%, గుజరాత్లో 43%, మహారాష్ట్ర 49% జీతాలు, పెన్షన్లు, వడ్డీల కోసం ఖర్చు చేస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు పాలనలో ఆర్థిక సంక్షోభాన్ని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు సైతం నిరూపిస్తున్నాయి. 75,000 కోట్లు ద్రవ్యలోటు ఏపీ బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో సూచించాయి. సుమారు 1,00,000 కోట్ల అప్పులు చేస్తామని కూడా చూపించారు. అంటే ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని, ఆదాయం పెంచలేమని అంగీకరించినట్లయింది. ఈ అప్పులన్నింటినీ ఎలా తీర్చాలి? ఈ ప్రజల మీద భారం అంటే ఖచ్చితంగా భారమే, ప్రజలకు మోయలేని భారం అవుతాయి. రేపొద్దున ఎకానమీ కుప్పకూలిన తర్వాత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టుగా చేస్తే ప్రయోజనం ఉండదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు భారతదేశంలోనే, కొన్ని రాష్ట్రాలు ప్రపంచంలో కొన్ని దేశాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్కి రాకూడదని చాలామంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. చంద్రబాబు పాలనలోని భయంకర ఆర్థిక సంక్షోభాన్ని కాగ్ కూడా తరచూ కడిగేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ అస్సలు లేదని ఏపీ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి వ్యాఖ్యానించింది కాగ్. చంద్రబాబు పాలన అత్యంత భయంకరంగా ఉందని నిగ్గు తేల్చింది. చంద్రబాబు పాలన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగాన్ని అగమ్య గోచరంగా మార్చేసింది. చంద్రదండు దోపిడీ ఏపీని అప్పుల కుప్పగా మార్చారని కాగ్ నివేదిక ఇచ్చింది. అప్పులు తప్ప అభివృద్ధి లేదని కాగ్ స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి రెవెన్యూ, ద్రవ్యలోటులో ఉన్నాయని నిగ్గు తేల్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్ పై కాగ్ నివేదిక కొద్ది రోజుల కిందట వెల్లడించింది. రెవెన్యూ లోటు 3.75%, ద్రవ్యలోటు 5.05%గా ఉందని కాగ్ వెల్లడించింది. 2024-25 ఏడాదిలో 81,071 కోట్లు అప్పు చేశారని, అంతకుముందు ఏడాది కన్నా 16.68% అప్పులు పెరుగుదల అని స్పష్టం చేసింది. అంటే వైఎస్ జగన్ పాలన కంటే అధికంగా 16.68% అప్పులు చేసిందని కాగ్ నిర్ధారించింది. చేబదుళ్లకు భారీగా 308 కోట్లు వడ్డీలు చెల్లింపు చేయడం మంచి పరిణామం కాదని, బాబు పాలనలో ఆర్థిక అరాచకానికి ఇది నిదర్శనమని కాగ్ తేల్చింది. ప్రతి మంగళవారం అప్పు వారంగా ఉంది. ఈ మంగళవారం వీళ్ళు చేసినటువంటి అప్పు 4,600 కోట్లు. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో కూడా పరిస్థితి నానాటికి దిగజారిపోతుందనే మనం అనుకోవాలి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అమరావతిని చెప్పి ఈరోజు మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయకుండానే రెండవ భూసేకరణకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ 16,500 ఎకరాలని రెండవ భూసేకరణలో చేస్తున్నారు. ఇలా రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, అప్పుల్లో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా మార్చేసిన చెత్త రికార్డును సొంతం చేసుకుంది చంద్రబాబు పాలన. ఛత్తీస్గఢ్, ఒడిశాల కంటే ఏపీ వెనకబడేలా చేసిన పాపం సీఎం చంద్రబాబుదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయంలో 94% ప్రతి ఏటా కూడా జీతాలు చెల్లించడానికి, పెన్షన్లు చెల్లించడానికి, వడ్డీలు చెల్లించడానికి సరిపోతున్నటువంటి పరిస్థితి. సో మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఇతర రాష్ట్రాలతో దీన్ని పోల్చినట్లయితే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఉందో స్పష్టమవుతుంది. పన్నుల ఆదాయాల్లో దేశంలో ఏపీ ర్యాంక్ని 22వ స్థానానికి దిగజార్చిన విజనరీ మన చంద్రబాబు. ఆర్థిక విధ్వంసం ఎలా చేయాలో ప్రత్యక్షంగా చూపిస్తున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు. ఈయన పాలనలో ఏపీ ప్రజల భవిష్యత్ విషమంగా మారింది. చంద్రబాబు పాలనలో ఆర్థిక విధ్వంసం తారాస్థాయికి చేరింది. 2 ఏళ్లు తిరగక ముందే ఏపీలో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే అప్పుల్లో ఆల్ టైం రికార్డు సృష్టించిన చంద్రబాబు ఏపీ భవిష్యత్తును ఆల్ టైం కనిష్టానికి తీసుకెళ్లిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల దోపిడీ దెబ్బకి ప్రభుత్వ ఖజానా కుదేలైపోయింది.
ప్రభుత్వానికి రావాల్సిన ఇసుక ఆదాయాన్ని ఉచితం పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల మాఫియాకు అప్పగించేశారు. ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా రావాల్సిన ఆదాయాన్ని ఓ టీడీపీ ఎంపీకి కట్టబెట్టి మొత్తం బినామీల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల ఆదాయాన్ని పార్టీ ఫండ్కి మళ్లించేస్తున్నారు. ఇంకోవైపు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఆడవాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి మరీ తాగిస్తున్నారు. కానీ అమ్మకాలు పెరిగినంత స్థాయిలో ఆదాయాలు మాత్రం పెరగలేదు. టీడీపీ నేతల లిక్కర్ మాఫియా దోపిడీ దెబ్బకి ఖజానాకు రావాల్సిన ఆదాయం పచ్చ మాఫియాకు చేరుతోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన వేల కోట్ల భూములను చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు, టీడీపీ నేతల బినామీలకు కారు చౌకగా కట్టబెట్టడం, రూపాయికి విశాఖ లాంటి చోట భూములను దారాదత్తం చేయడంతో రాష్ట్ర సంపద ఆవిరైపోతుంది. ఫలితంగానే దేశంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీ ఆర్థిక వ్యవస్థ మారిపోయింది. చంద్రబాబు పాలనా పాపాలు ఏపీ ప్రజల భవిష్యత్ పాలిట శాపంగా మారిపోయాయి. ఓవైపు సీఎం చంద్రబాబు తన ఆఫీసులో తయారు చేసిన కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ ఫేక్ పబ్లిసిటీ గుట్టురట్టు చేస్తుంది. కాగా హిమాచల్ ప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి 2024 సెప్టెంబర్లో ఓ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ గంజాయి సాగు వంటి వాటిని మెడిసిన్ పర్పస్ కోసం, ఇండస్ట్రీలో పరిశ్రమల్లో వాడకం కోసం సాగు చేయొచ్చు. ఎవడు చూడొచ్చాడు? పరిశ్రమల్లో వాడతారో మెడిసిన్లో వాడతారో ఎవడు చూడొచ్చాడు? అంటే ఆ రూపంలో గంజాయి సాగును అనుమతించడం దేనికంటే స్థానిక ఆదాయం పెరగడం కోసం. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిసి ఉండదు ఇంకా, లేకపోతే ఆ రూపంలో కూడా పెడతారేమో మరి. ఇక్కడ గంజాయి సాగు చేసి ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పినా చెప్తారేమో మరి, తెలియదు. 2024-25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% ఉందని, జాతీయ వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే 2025-26లో రాష్ట్ర వృద్ధి 10.75% ఉంటుందని, జాతీయ వృద్ధి రేటు 8.0% మాత్రమేనని గొప్పలు చెప్పుకుంటున్నారు. దీని ప్రకారం 2023-24 నుంచి 2024-25 మధ్య 2 ఏళ్ల కాలానికి సగటు ఆర్థిక వృద్ధి రేటు 11.09%గా చూపిస్తోంది. అంతేకాదు వాస్తవ జీఎస్డీపీ వృద్ధి పరంగా ఈ ఏడాది రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవి స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారు చేసిన అంకెలు. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవన్నీ పచ్చి అబద్ధాలని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ గణాంకాలు నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి కదా. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల గణాంకాలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో స్పష్టమవుతుంది. ఆశ్చర్యకరంగా 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే అని కాగ్ రిపోర్టుల ఆధారంగా తేటతెల్లమైంది. 11.07% వంటి భారీ జీఎస్డీపీ వృద్ధి చూపిస్తున్న రాష్ట్రం పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించక మానదు. ఇది విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారు చేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలలు 23 రాష్ట్రాల పన్నుల ఆదాయాలను కాగ్ వెల్లడించింది. ఈ 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అంటే చివరి నుంచి 2వ స్థానం అన్నమాట. అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరిగితే ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. ఇది కాగ్ చెప్పిన అసలు లెక్క. మన బడ్జెట్కి మించి అది అప్పోయింది. ఆ అప్పును తీర్చడం అనేది అసాధ్యం. ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములని అమ్మినా కూడా అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఆరోగ్యకరం కాదు. ఈ అప్పులు ఈ స్థాయిలో కొనసాగడం మంచిది కాదు అనేది మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారు సీఎం చంద్రబాబు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వైపు ఏపీ అడుగులేస్తుంది. రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి అప్పులు తప్ప వేరే గత్యంతరం లేని దుస్థితికి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కంటే ఆదాయం తగ్గిపోవడం, అప్పులు రికార్డు స్థాయిలో పెరగడం చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. చంద్రబాబు పాలనా వైఫల్యం, ఆదాయ వనరులను టీడీపీ నేతలు కొల్లగొడుతూ ఉండడంతో ఏపీకి ఆదాయం తగ్గిపోతుంది. ఫలితంగా రెవెన్యూ లోటు తీవ్రమవుతుంది. కమిటెడ్ వ్యయం పెరుగుతుంది. పన్నేతర ఆదాయం తగ్గడంతో రెవెన్యూ లోటు పెరిగిపోతుందని కాగ్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికే 54,355 కోట్ల కమిటెడ్ రెవెన్యూ లోటు ఉంది. దీని భర్తీకి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
వాస్తవానికి ఏపీలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అనివార్య ఖర్చుల కింద ఏడాదికి ఖచ్చితంగా 1,50,000 కోట్లు అవసరం అవుతుంది. ఏపీకి వచ్చే ఆదాయం సుమారుగా 1,00,000 కోట్లు మాత్రమే ఉంటుంది. అసలు ఈ జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తుంది. మద్యం, మైనింగ్ పూర్తిగా టీడీపీ నేతలు, టీడీపీ పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉండడంతో టీడీపీ నేతల ఆదాయం పెరిగి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. ఇక కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా కూడా ఏపీకి రావాల్సిన కేంద్ర నిధులను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు కూటమి నేతలు. గత ఏడాది కేంద్ర గ్రాంట్లు 32,000 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. తీరా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 8 నెలలకు గాను కేవలం 7,692 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ పరిస్థితులను చూసి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇలాంటి ముప్పే చంద్రబాబు అసమర్థ పాలన వల్ల పొంచి ఉందన్న ఆందోళన కలుగుతుంది. ఇంతటి తీవ్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఊబిలో కూర్చేలా చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని చేపట్టడం మరింత కలవరపెడుతుంది. 2014 లెక్కల ప్రకారం 54,000 ఎకరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 1,10,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఇష్టానుసారంగా టెండర్ల అంచనాలు పెంచేశారు. శాశ్వత పరిపాలనా భవనాల్ని నిర్మిస్తామంటున్నారు. ఇప్పుడు ఆ అమరావతి మౌలిక వసతులకు సుమారు 2,00,000 కోట్లు అవుతుంది. ఆ 2,00,000 కోట్లు అప్పు ఎలా తీరుస్తారంటే అమరావతిలో 5,000 ఎకరాల భూములు అమ్మి తీరుస్తామని నమ్మబలుకుతున్నారు. కానీ అమరావతిలో 12 ఏళ్లైనా ఒక్క ఎకరం కూడా ప్రభుత్వం అమ్మలేదు. రుణాలు చెల్లింపులు మరో 4 ఏళ్లలో ప్రారంభించాల్సి ఉంది. అప్పుడు ఎలా అప్పు చెల్లిస్తారో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. చంద్రబాబు ఓటుకు నోటు కేసు కోసం తెలంగాణలో 2,00,000 కోట్ల ఆస్తులను, డిపాజిట్లను వదిలేసి రాత్రికి రాత్రి ఏపీకి వచ్చేసి తీవ్ర నష్టం చేకూర్చారు. ఇప్పుడు అమరావతిలో భారీ అవినీతి ప్రాజెక్టులను చేపట్టారు. ఇంకోవైపు తన పాలనతో ప్రజల్ని అప్పుల్లో ముంచేస్తున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ని హిమాచల్ ప్రదేశ్గా మార్చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరికొద్ది నెలల్లో మరింత తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతుంది చంద్రబాబు పరిపాలన అన్న విషయం స్పష్టమవుతుంది. సో హిమాచల్ ప్రదేశ్ లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నెలకొల్పేటువంటి ఆ విధంగా ఈ పరిపాలన సాగుతుందన్నటువంటి ఆందోళన ఆర్థిక నిపుణులను వ్యక్తం ఉంది. ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలి, స్పెషల్ ఫ్లైట్లో ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఇంకోవైపు ప్రభుత్వ సంపదను ఏదైతే విశాఖ లాంటి చోట 1,000 కోట్ల విలువైనటువంటి భూములను రూపాయికి ₹1 రియల్ ఎస్టేట్ కంపెనీలకు, ఐటీ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడం, కాంట్రాక్టుల్లో, టెండర్లలో భారీగా అంచనాలు పెంచేసి ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టడం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని మరింత పెంచే దిశగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో హిమాచల్ ప్రదేశ్ దుస్థితిని చూసి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నటువంటి వాదన ఆర్థిక నిపుణుల నుండి వ్యక్తమవుతుంది. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.